అండి, మీ అందరికీ బాగున్నారా? మేము బాగున్నామండి. మరి ఈ రోజైతే నేను ఒక వీడియో ఏంటంటే, మరి ఇదిగోండి జాన్ చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. మనకైతే ప్రతిసారి దీని కాయలు అయితే కాస్తున్నాయి. నేనైతే మరి దీన్ని ప్రూనింగ్ చేసుకున్నానండి మొన్న. అయితే మరలా ఇదిగోండి మొత్తం చిగురంతా వచ్చేసి ఆకులు వస్తున్నాయి. అయితే ఇందులో ఈ చెట్టుతో పాటు ఇదిగోండి ఖర్జూరం చెట్టు అయితే పెరిగిందండి. డేట్స్ తెచ్చుకుని తినేసిన తర్వాత గింజలు ఉంటాయి కదండి, అవి వీటి మొదలేసాము అసలు వస్తాయో రావా అని చెప్పేసి. అయితే ఒక చెట్టు అయితే వచ్చిందండి, ఇదిగోండి ఖర్జూరం అండి. అయితే మరి ఇప్పుడు ఈ చెట్టు అయితే నేను బయట తీసేస్తానండి. ఇప్పుడు ఈ చెట్టుకి బలం సరిపోదు కాబట్టి మరి ఇప్పుడు ఈ జాన్ చెట్టు కాయలు కాయాలంటే ఇది కూడా ఉందనుకోండి మళ్ళీ ఇబ్బంది అయింది. అందుకని చెప్పేసి ఖర్జూరం చెట్టు అయితే నేను బయట తీసేసి దీన్ని అయితే రిపోర్ట్ చేస్తానండి. చూసారా ఇదిగోండి. ఇప్పుడైతే మనం దీన్ని రిపోర్ట్ చేద్దాం. ఇందులో ఉన్న తీసేసి ఇంకా వేరే దాంట్లో అయితే పెట్టేసుకుందామండి. ఖర్జూరం చెట్టు అయితే వేద్దాం. మన మిద్దె తోటలో కాయలు వస్తాయో రావో చూద్దాం. వచ్చినా రాకపోయినా కానీ షో ప్లాంట్ లాగైనా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఖర్జూరం చెట్టు అయితే నేను ఇందులో తీసేసుకుని చక్కగా ఇంకా వేరే పాట్లు అయితే పెడతానండి. చూద్దాం. బకెట్లో ఉన్న మొక్క అయితే ఇదిగోండి బయటకు లాగేసుకున్నాను. ఇదిగో చూసారా, జాన్ చెట్టుది ఈ చెట్టుది వేర్లన్నీ ఎక్కువైపోయి ఇవన్నీ ఏర్లు వచ్చేసి చూడండి. ఇదిగోండి ఇవన్నీ ఏర్లే. ఇప్పుడు జాన్ చెట్టు రిపోర్ట్ చేద్దాం, తర్వాత ఇది కూడా రిపోర్ట్ చేద్దాం. ఏంటంటే ఇది ఖర్జూరం, ఇది ఇవన్నీ ఏర్లేనండి చూడండి. ఇదిగో ఇప్పుడు తీసేసి శుభ్రంగా దేని దానికి వేరే చేసి ఇదొక పాట్లో పెడదాం, ఇదొక పాట్లో పెట్టేద్దాం. ఇదిగోండి చాలా కష్టపడి మొత్తం చాలా ఇబ్బంది అయింది. మొక్కలు మొత్తం వేరు చేసాను చూడండి. ఇదిగోండి ఖర్జూర చెట్టు అండి ఇది. ఇదైతే మనం వేరే పాట్లో మరి రిపోర్టేషన్ చేద్దాం. ఇది చూడండి, ఇదైతే చాలా మరి జాన్ చెట్టు మరి చాలా వరకు అది తీసేసాం మట్టి. ఇదిని అది కలిపి వేరే వేరే దాంట్లో అయితే పెట్టేద్దామండి. ఇదిగోండి ఖర్జూర చెట్టు అయితే ఇప్పుడు నేను పెడుతున్నా. టబ్లో మట్టి అయితే నింపుకున్నాను. పశువుల ఎరువు, ఇసుక, మరి మట్టి, కంపోస్ట్ ఇవన్నీ వేసి మరి ఈ విధంగా అయితే ఇదిగోండి టబ్లో వేసుకున్నాను. ఇదిగోండి సరే ఎంత బాగుందో చెట్టు, చూడడానికి చాలా బాగుంది. విత్తనం ద్వారా వచ్చిందండి మొక్క. చెట్లు అనమాట. ఈ మొక్క ఈ విధంగా పార్టేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ జామ మొక్క ఇదిగోండి. ఈ మొక్క కూడా కాయలు కాసే మొక్క కాబట్టి ఇది కూడా పెడదాం. చాలా చక్కగా ఇన్ని రోజులు కూడా అవి కలిసి చక్కగా పెరిగాయండి. ఇప్పుడు దేనికి దానికి వేరే వేరే చేస్తాను. నేనైతే బలం సరిపోవట్లేదు కాబట్టి జాన్ చెట్టుకి బలం సరిపోవట్లేదు అందుకని చెప్పి వేరు వేరు చేస్తాను. రెండు మొక్కలు అయితే రిపోర్ట్ చేశాను ఈరోజు. సరే మరి నేను ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నానండి. నేను మిద్దె తోటలో ఏ మొక్కలు పెట్టుకుంటున్నానో, తర్వాత ఏమేమి కంపోస్టులు కలుపుకుంటున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. ఇదిగోండి సరే ఎంత బాగుందో. నేనండి గులాబీ మొక్కలు అయితే ఎండలకు బాగా ఎండిపోయి పూలు గట్రా రాకుండా ఆగిపోయినాయి. అయితే నేనైతే ఒక ఫెర్టిలైజర్ ఇచ్చానండి. ఇస్తే ఇప్పుడు చక్కగా పూలు మళ్ళీ కాస్తున్నాయండి. ఆ ఫెర్టిలైజర్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానే. నాకు చూడండి అలాగున్నాయి. ఒకసారి ఎండిపోయిన మొక్కలన్నిటికీ మళ్ళీ పూలు వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే. ఇవి చూపించి అవి చెట్టు మొత్తం ఎండిపోయింది మొన్నటి దాకా. ఈ చెట్లు కూడా వాడిపోయినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ అయితే గులాబీ పూలు వస్తున్నాయండి. దానికి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చానో
మీకు చూపిస్తానండి తప్పకుండా. చాలా బాగా పనిచేస్తుంది అదైతే. ఇదిగోండి మొక్క అయితే ఈ విధంగా పెట్టేశాను. అంజూరు చెట్టు చూడండి ఎంత బాగుందో. అంజూరు కాదండి, సారీ అండి, ఖర్జూర చెట్టు అండి, ఖర్జూరం. సరే మరి ఇప్పుడైతే ఇదిగోండి జామ చెట్టు కూడా పెడుతున్నాను. జామ చెట్టు ఇది కాయలు కాసే చెట్టేనండి ఇది. ఇప్పుడు ఖర్జూరం చెట్టు కోసం ఇప్పుడు జామ చెట్టు కూడా నేను తీసేసాను బయటికి. దీనికి కూడా చక్కగా మనం ఎరువులు ఇచ్చుకుంటే ఇప్పుడు మరి ఫ్రూట్స్ బాగా వస్తాయండి, జామ పళ్ళు. ఈ విధంగా మట్టి ఇదిగో అండి మొక్కలు అయితే రిపోర్ట్ చేశాను. ఖర్జూర చెట్టు, జామ చెట్టు రెండు కూడా రిపోర్టింగ్ చేసేసాను నేనైతే. మరి చూసారు కదండి, ఒక్కొక్కసారి మన మొక్కల్లో విత్తనాలు పడి అవి మొలిసిపోతూ ఉంటాయండి. అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకుని వాటిలైతే మరి రిపోర్ట్ చేసుకుంటే చాలా చక్కగా బ్రతికేస్తాయి. అది ఈ చెట్టు అయితే మరి విత్తనాల ద్వారా వచ్చిన చెట్టు అండి. మరి చూసారా చాలా చక్కగా బాగా వచ్చిందండి. మనం డేట్స్ తెచ్చుకుని తింటాం కదా ఖర్జూర పళ్ళు, ఆ విత్తనాలు వేసానండి, వస్తాయి రావని వచ్చినాయి. చెట్టు కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో, జామ చెట్టుతో పాటు కలిసి బ్రతికింది ఇప్పుడు దాకా. మరి దీనికి బలం సరిపోక జామ పళ్ళు అయితే కొంచెం వీక్గా వస్తున్నాయి. అందుకని చెప్పి చెట్టు అయితే నేను తీసేసి వేరే దాంట్లో పెట్టాను. చూద్దామండి, కాయలు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా కానీ షో ప్లాంట్ లాగా అయితే ఉంటుంది మనకి. కాబట్టి ఇదిగోండి మరి ఈ విధంగా అయితే ఈ రెండు చెట్లు రిపోర్ట్ చేసేసుకున్నాను ఈరోజు. మరి ఇలాగూ మరి ఇంకా చాలా మొక్కలు ఏమేమైతే నేను మిద్దె తోటలో పెట్టుకుంటున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. మరి తప్పకుండా మా వీడియో అయితే మరి ఇది యూజ్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.